స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్ కార్యాలయం వద్ద రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి సూపర్ 6 పథకాలను ప్రకటించిందని, తమ కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్ని తన కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే యావత్ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా మన జాతీయ జెండా అని అన్నారు. పారిశుధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలన్నా, పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, నగరాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం 79వ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. గత 78 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా వాయువులు మనం ఆస్వాదించామన్నా, అనుభవించామన్నా, రాజ్యాంగం అలాగే స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. దేశ సమగ్రతకు, భద్రతకు, అభివృద్ధికి కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఇందాకే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారికంగా కార్యక్రమం చేసి వచ్చాం. అక్కడ 2 విషయాల మీద మేము చర్చించాం. ఒకటి, స్వాతంత్రం వచ్చినా పారిశుధ్య పరంగా మన నగరంలో స్వాతంత్రం రాలా. ఇది రావాలి అని అన్నా, పారిశుధ్య కార్మికుల యొక్క శ్రమని మనం గుర్తించాలి అని అన్నా, ప్రజలందరి యొక్క సహకారం చాలా అవసరం. ప్రజల్లో చైతన్యం రావాలి, పారిశుధ్యం పట్ల అవగాహన రావాలి. మనం డ్రైనేజ్లో ఏ వ్యర్థాలు వేయకూడదు, ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తని ఏ విధంగా మనం విభజించి వాటిని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వాలన్న దాని మీద అవగాహన చేసుకున్నట్లయితే మనం పారిశుధ్య పరంగా కూడా స్వాతంత్రం పొందవచ్చు. రెండవది, మహిళా రక్షణ. నిన్న రాత్రి 12ంటికి మహిళలు ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తే దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే కోరారు, గాంధీజీ ఏదైతే ఆశయాలు అనుగుణంగా ఒక మహిళ ధైర్యంగా అర్ధరాత్రి 12ంటికి నడవగలుగుతుందో అదే అసలైన స్వాతంత్రం అని ఏదైతే ఆయన ఆశయం ఆయనకు ఉందో, ఆలోచించారో అది ఆచరణలో చేయడానికి నిన్న రాత్రి మహిళలు సుమారు 300-400 మంది అర్ధరాత్రి 12ంటికి రాజమహేంద్రవరం రోడ్స్ మీద నడవడం జరిగింది. జరుగుతూ వాళ్ళు ఒకటే కోరారు, సమానత్వం కావాలి. పురుషులతో పాటు మేము కూడా సమాజంలో సమానత్వంగా అన్ని విధాల్లో కూడా ఎదుగుతా ఉన్నాం. అలాగే రక్షణ పరంగా కూడా మేము రాత్రే కాదు పగలు కూడా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరగలేని పరిస్థితులు. ఇప్పుడు గత సంవత్సరంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఇంకా మారాలి, మగవారి యొక్క ఆలోచనలు మారాలి. ఆ మార్పు అన్నది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. ఆ మహిళల యొక్క ఆలోచన కూడా మనం అందరం కూడా గౌరవించాలి. మహిళా శక్తిని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. వారికి అండగా మనం నిలబడాలన్నది 2వ అంశం మీద చర్చించాం.